రామ్ చరణ్ కు గుడ్ బై. నాగార్జునకు పర్సనల్ బాడీ గార్డ్ గా కెవిన్ కుంతా. పెద్ది తర్వాత ఏమైంది? పెద్ది మూవీ ప్రమోషన్ లో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్నారు రామ్ చరణ్ బాడీ గార్డ్ కెవిన్ కుంతా. రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా అతని వెనకే కనిపిస్తూ కండలు తిరిగిన నల్లని శరీరంతో మెరిసిపోతూ అందరినీ ఆకర్షించాడు కెవిన్ కుంతా. ప్రొఫెషనల్ యామ్ ఏ ఫైటర్ అయిన కెవిన్ కుంతా రెమ్యునరేషన్ గురించి అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. నేషనల్ మీడియాలో కెవిన్ కుంతా గురించి కథనాలు కూడా ప్రసారమయ్యాయి. కొన్ని ఛానళ్లు ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నాయి. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ అయిన కెవిన్ కుంతా రోజుకి 2 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నట్టుగా అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ వార్తలు అదిరిపోయే పర్సనాలిటీ కారణంగా కెవిన్ కుంతాతో ఫోటోలు దిగేందుకు జనాలు ఎగబడ్డారు. రామ్ చరణ్ పెద్ది మూవీ ప్రమోషన్స్ కోసం నార్త్ నుంచి సౌత్ దాకా పలు ఏరియాలు చుట్టేశాడు. బెంగళూరు, ముంబై, భోపాల్ నగరాల్లో పర్యటించి ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. ఈ సమయంలో బాడీ గార్డ్ కెవిన్ కుంతాతో సెల్ఫీలు దిగేందుకు జనాలు ఉత్సాహం చూపించడం కూడా హాట్ టాపిక్ అయింది. గాంబియాలో పుట్టిన కెవిన్ కుంతా అసలు పేరు అబ్దు సోవే. అతని కుటుంబం ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్ లో స్థిరపడింది. పెద్ది మూవీ రిలీజ్ తర్వాత కెవిన్ కుంతా రామ్ చరణ్ దగ్గర విధులు ముగించుకొని అక్కినేని నాగార్జునకు పర్సనల్ బాడీ గార్డ్ గా మారినట్టుగా సమాచారం. పెద్ది మూవీ ప్రమోషన్స్ సమయంలో కెవిన్ కుంతాకి వచ్చిన భారీ ఫాలోయింగ్ క్రేజ్ తట్టుకోలేక రామ్ చరణ్ చిరంజీవి అతన్ని ఉద్యోగం నుంచి తప్పించి ఉంటారని సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. అయితే దీనికి మరో కారణం ఉందని సమాచారం. పెద్ది మూవీ రిలీజ్ తర్వాత రామ్ చరణ్ లాంగ్ బ్రేక్ తీసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. రామ్ చరణ్ సుకుమార్ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ మీదకి వెళ్లనుంది. అంతవరకు రామ్ చరణ్ ఫ్యామిలీతో ఎక్కువ సమయం కేటాయించాలని అనుకుంటున్నాడు. ఆ సమయాన్ని సుకుమార్ తో చేయబోయే సినిమాకు స్పెషల్ మేక్ ఓవర్ కనిపించడం కోసం ఉపయోగించుకోబోతున్నాడు. బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువ. దీంతో బాడీగార్డ్ అవసరం పెద్దగా ఉండదు. దీంతో కెవిన్ కుంతా రామ్ చరణ్ దగ్గర నుంచి అక్కినేని నాగార్జున చెంతకు చేరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కినేని నాగార్జున కింగ్ 100 మూవీతో బిజీగా ఉన్నారు. టబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి రానుంది. రా కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ అక్కినేని నాగార్జున కెరీర్ లో 100వ సినిమా. అలాగే సెప్టెంబర్ లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు అక్కినేని నాగార్జున. అలాగే కింగ్ 100 ప్రమోషన్స్ లో కూడా పాల్గొనబోతున్నాడు. ఈ సమయంలో సెక్యూరిటీ అవసరం బాగా ఉంటుంది. అందుకే చెర్రీ సిఫారసుతో కెవిన్ కుంతాకు బాడీ గార్డ్ గా ఎంచుకున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.